I hate to tell you this, but you need to quit the department, Vikram. చాలా సీరియస్గా చెప్తున్నా ఈ విషయం. ఫోర్స్ క్విట్ చేయలేను. నీకు అర్థం అవ్వట్లేదా? దిస్ ఇస్ క్లాసిక్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అండ్ నీ వైటల్స్ ఎఫెక్ట్ అయ్యే స్టేజ్కి వచ్చింది. యువర్ బీపీ ఇస్ ఆఫ్ ద రూఫ్ అండ్ నువ్వు ఇలానే చేస్తుంటే ఇట్స్ గోనా గివ్ మీ సమ్ మెడికేషన్ ఐ విల్ మేనేజ్, బట్ డిపార్ట్మెంట్ వదలడం నా ఆప్షన్ కాదు. మెడికేషన్ ఇస్ నాట్ గోనా హెల్ప్ యూ విక్రమ్. ప్రాబ్లం ఏంటంటే నువ్వు వర్క్ చేసే డిపార్ట్మెంట్లో నీ చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న విషయాలు నీకు నీ పాస్ట్ని గుర్తు చేస్తున్నాయి. ఇట్స్ లైక్ అ ట్రిగర్. అందుకే ఈ ప్యానిక్ అటాక్స్ ఇవన్నీ. ఇలానే కన్సిస్టెంట్గా నీ వైటల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇట్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్ టు యువర్ హార్ట్. Keep this confidential, Rupa. Thanks. మార్నింగ్ సార్. ఫస్ట్ ఆ సౌండ్ ఆపించు. డెడ్ బాడీ ఇక్కడే ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సార్. 6 hours నుంచి వెతుకుతూనే ఉన్నాం, బట్ ఎక్కడ దొరకలేదు సార్. సెర్చ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. విశ్వాస్ సార్ మీ హెల్ప్ తీసుకోమని చెప్పి మీతో కాంటాక్ట్లో ఉండమన్నారు. సార్ అటువైపు కాదు సార్, అందరూ ఇటు. సల్యూట్. మొక్కలు ఏరుకుంటున్నారేంటి సార్? చూడు. కానిస్టేబుల్స్ అందరిని పిలవండి ఒకసారి. సార్ దీస్ ఆర్ వైల్డ్ ష్రబ్స్, అంటే కలుపు మొక్కలు. ఈ 3 కనుక మీకు ఎక్కడన్నా కలిసి పెరుగుతున్నట్టు కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. సార్. రోహిత్ చూడు. టీమ్ కింద స్ప్లిట్ చేసి అటు ఇటు పంపించండి. సార్ మీరు ఇటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. ఏం పేర్రా? సీనన్న. స్కూల్కి వెళ్తున్నావా? నిజం చెప్పు, బండి ఎక్కిచ్చేస్తా లేకపోతే. పోయి మీ సేటుని తీసుకురాపో. తవ్వండి ఇక్కడ. 4 and 6 ఎవరు? నేనే సార్. ఏయ్ మెల్లగా తవ్వండి. Are you okay? Let's go.
అలా చెప్పే బాడీ లొకేషన్. వ్యవసాయం చేసేటప్పుడు కలుపు మొక్కలు ఎందుకు బీకేస్తారో తెలుసా? కలుపు మొక్కలు మట్టిలోకి కొన్ని బయోకెమికల్స్ రిలీజ్ చేస్తాయి, అంటే పాయిజన్ లాంటిది, వేరే మొక్కల్ని కలిసి పెరగనివ్వకుండా. సో ఈ కలుపు మొక్కలు పెరిగే చోట మట్టిని కానీ తవ్వితే బయోకెమికల్స్ డిస్టర్బ్ అయ్యి అన్ని మొక్కలు ఒకే చోట కలిసి పెరుగుతాయి. సో ఆల్ ఇట్ వాస్ అక్కడ రీసెంట్గా మట్టిని తవ్విన ప్లేస్ని వెతికాను అంతే. వీలైనంత తొందరగా నాకు రిపోర్ట్స్ కావాలి. ఎస్ సార్. ఇక్కడేం పని నీకు? విశ్వాస చెక్ చేయమన్నారు. నాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే. సార్ సార్ అక్కర్లేదు సార్, నేను చూసుకుని. ఓకే సార్. యా. వాడి గడ్డం అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నమ్మేటట్టు ఉన్నాడా? ఆయనకు కావాల్సిన కూడా అదే కదా సార్. అదే సార్, జనాల్లో కలిసిపోవడానికి డిపార్ట్మెంట్లో. సారీ సార్. చెప్పండి, ఏమైంది? చాలా ఎక్కువ చేసావు కానీ అంత లేదు. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్. అయినా నిన్నెందుకు చూడమన్నారో నాకు అర్థం కావట్లేదు. చూసావుగా, ఇది సూసైడ్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరంతా? ఇదిగో వీడియో సూసైడ్ నోట్ చేసి చచ్చాడు. ఇది వరకు పేపర్ మీద రాసి చచ్చేవాళ్ళు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందిగా, వీడియోలు చేసి వస్తున్నారు. నా చావుకి నేనే కారణం. సారీ. కెనాయ్? లేదు, నువ్వు మరీ అంత స్టూపిడా అభిలాష్? రూమ్లో వీడు ఒక్కడే ఉంటే వీడియో ఎవడు స్టాప్ చేశాడు? వీడు చచ్చాక ఖచ్చితంగా ఎవడో ఒకటి సెకండ్ పర్సన్ ఉండాలి వీడియో స్టాప్ చేయడానికి. అండ్ సెల్ఫ్ స్టాపింగ్ ఆప్షన్స్ ఉండడానికి వాడి ఫోన్లో థర్డ్ పార్టీ యాప్స్ కూడా లేవు. అండ్ యువ్ బిన్ టచింగ్ ద ఫోన్ వితౌట్ గ్లవ్స్. మీ అందరికీ రూమ్లో పంజన్ స్మెల్ రావట్లేదా? ఇదేంటో తెలుసా? ఇంక్ వార్నిష్ ఉంటుంది. దీన్ని ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో పెయింటర్స్ అండ్ కార్పెంటర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ ఇంట్లో ఎక్కడ విరిగిన డోర్స్ కానీ విండోస్ కానీ కనబడట్లేవు. సో వచ్చినోటికి వీడియో డోర్ ఓపెన్ చేశారు. అంటే తెలిసినోడే. వెళ్ళేటప్పుడు మెయిన్ డోర్ క్లోజ్ ఉండాలని చెప్పి విండో నుండి దూకెళ్ళాడు కోతినా కొడుకు. పై పక్కన మార్క్స్ కూడా ఉన్నాయి. విండోలో నుండి దూకెళ్తున్నప్పుడు వాడు షూలో ఇరుక్కున్న పీస్ కింద పడి ఉంటుంది. వీడి ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న పెయింటర్స్, కార్పెంటర్స్ అండ్ ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళ దగ్గర నుండి మీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. దట్స్ యువర్ లీడ్. ఇట్ మస్ట్ బి ఎ సూసైడ్ బై ఫోర్స్. హే అభిలాష్, క్రైమ్ సాల్వ్ చేయాలంటే గ్రూమింగ్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉండాలి. ట్రై చేయ ఎప్పుడన్నా. శ్రీనివాస్ ఏమైనా కాల్ చేస్తాడా నీకు? లాస్ట్ వీక్ మాట్లాడారు నాతో. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఇంటిమేట్ చేయి, నేను వచ్చి. హాయ్. అప్పుడే వచ్చేసావేంటి? ఇంకా టైం పడుతుంది నాకు. నేను వెయిట్ చేస్తా, పర్లేదు నువ్వు కానీ. అయ్యో. యా. హాయ్ రోహిత్. హాయ్ నేహా. కాఫీ అని చెప్పనా? నో, ఐమ్ గుడ్. పర్లేదు, నువ్వు త్వరగా వెళ్ళరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఓకే, ఐల్ బి బ్యాక్. హాయ్ డాక్టర్, రిజల్ట్స్ వచ్చాయా? యా, 2 hours. ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఐడియలీ 1 hourలో DNA మ్యాచ్ చేసి టెక్నిక్ వ్యాలిడేట్ చేస్తే ఇట్ విల్ బి పర్ఫెక్ట్. కీప్ మీ పోస్టెడ్. ఓకే.
రమణ గారు బాలిస్టిక్స్ రిపోర్ట్స్ రెడీ అయిందా? రెడీ అవుతుందమ్మా. వెంకటేష్ గారికి ఈమెయిల్ చేయండి, నాకు సీసీ పెట్టడం మర్చిపోకండి. ఓకే? అమ్మాయిలా ఉంది. సిచ్యువేషన్ ఏం బాగాలేదు. బాంబే షిఫ్ట్ చేయాలన్నారు డాక్టర్స్. అన్నయ్య ఎలాగో అక్కడే ఉన్నాడు కాబట్టి ఒక 1 వీక్లో తీసుకెళ్తా అన్నాడు. ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు, హెసిటేట్ కాదు. ప్రయారిటైజ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్. ఆఫ్ కోర్స్. ఇంకొంచెం డీప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇన్వెస్టిగేటర్స్ ఖచ్చితంగా వెనక్కి పంపిస్తారు. గివ్ యూ బెస్ట్ షాట్. స్వప్న ఎలా ఉంది? బాగానే ఉంది. ఒకసారి ఇంటికి రావచ్చు కదా, స్వప్న కూడా అడుగుతూ వస్తా నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా టైం. విక్రమ్. హే హాయ్ షిండే. హాయ్. ఏంటి నేహ మళ్ళీ వెయిట్ చేస్తుందా? ఐ హావ్ సెంట్ యూ ది ఈమెయిల్, చెక్ ఇట్ వన్స్. ఏదో కొత్త సారీ, రా వెళ్దాం. షిండే మీరు కూడా రండి. లేదు, తను ఉన్నాడని హాయ్ చెప్పడానికి వచ్చాను. యు ఆల్ క్యారీ ఆన్. బాయ్. బాయ్ షిండే. ఓకే విక్రమ్, నేను బయలుదేరుతాను, తను వెయిట్ చేస్తూ ఉంటుంది. బాయ్ నేహ. బాయ్. సో చెప్పు, హౌ వాస్ యువర్ డే? ఇట్ వాస్ ఫైన్. రూపా కాల్ చేసింది. పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఉండదు మీ ఫ్రెండ్కి? మా మీద కేసు వేస్తావా ఇప్పుడు? లోపల పెట్టు. కాఫీ ఏమైనా తాగుతావా? యా ప్లీజ్. ఓకే. వై వికీ? నీ జాబ్ నీ హెల్త్ని డిస్ట్రాయ్ చేస్తుందంటే కూడా జాబ్ మానేయడానికి ప్రాబ్లం ఏంటి నీకు? స్టాప్ ఇట్ నేహా. ఏమైంది రోహిత్, అలా ఉన్నా? అమ్మ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా? ఈ టైంలో ఇవన్నీ ఆలోచించి టెన్షన్ పడకు. మెడికేషన్స్ అవి తీసుకుంటున్నావా కరెక్ట్గా? ఒక్కసారి నా కోసం ఆలోచించు వికీ. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. నీ బ్లడ్ ప్రెషర్ కాన్స్టెంట్గా రేస్ట్ ఉంటుంది. నేహా ప్లీజ్, నువ్వు నా మంచి కోసమే చెప్తున్నావు అని నాకు తెలుసు. బట్ ఇఫ్ ఐ లీవ్ దిస్ జాబ్ ఐ విల్ బి మిజరబుల్. అర్థం చేసుకో. ఎక్స్ప్లెయిన్ యూ వై. అవును, విక్రమ్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. ఒకసారి రమ్మనాల్సింది. మనం ఇంటికి వచ్చి ఇన్ని రోజులైనా ఒక్కసారి కూడా రాలేదు కదా. ఇందాకే చెప్పాను, కుదిరినప్పుడు వస్తా అన్నాడు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నేహా. ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు మై పాస్ట్. ఎగ్జాక్ట్లీ. నాకెప్పుడు నీ పాస్ట్ ఐ గురించి. నో నేను నీకు నా పాస్ట్ గురించి చెప్పలేదు. బట్ ట్రస్ట్ మీ, నేను ఈ జాబ్ మానేస్తే ఐ లూజ్ మై శానిటీ. ఒక్కోసారి నీతో మాట్లాడుతుంటే ఏదో స్ట్రేంజర్తో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. హూ ఆర్ యూ విక్రమ్? అసలు ఏమైంది నీ లైఫ్లో? చెప్తా నేహా, బట్ నాట్ రైట్ నౌ. డూ మీ అ ఫేవర్, అట్లీస్ట్ కొన్ని మంత్స్ సబాటికల్ లీవ్ తీసుకొని మీ ఊరికి వెళ్ళిపో. రూపా సజెస్ట్ చేసే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి తర్వాత ఫోర్స్లో జాయిన్ అవ్వు. ఓకే? చెప్తే అర్థం కాదా? ఐ కాంట్ డూ దిస్. రూపాకి నా ప్రాబ్లం అర్థం కావట్లేదు. అయినా రూపా నీ ఫ్రెండ్ కదా, నీకు కావాల్సిందే సజెస్ట్ చేస్తుంది. ఇది కూడా చేయకపోతే బెటర్ లీవ్ మీనా. ఐమ్ నాట్ ఆస్కింగ్ యూ టు క్విట్ పర్మనెంట్లీ, రైట్? నా మాట విను, లేకపోతే స్టాప్ సీయింగ్ మీ ఫ్రమ్ టుమారో. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు హెల్ప్ యూ విక్రమ్. హలో హైదరాబాద్. మన స్టేట్లో జరుగుతున్న మర్డర్స్ ని ఆపడానికి హెచ్ఐటి వింగ్ చేస్తున్న వర్క్ వల్ల క్రైమ్ రేట్ తగ్గడం అనేది మనం గమనించాం. మిస్సింగ్ పర్సన్స్ అండ్ కిడ్నాపింగ్ కేసెస్ లాంటివి అడ్రస్ చేస్తూ ఈ వింగ్ మన హైదరాబాద్ ని సేఫ్ గా మారుస్తున్నారు. థ్యాంక్స్ టు అవర్ పోలీస్. ఇవాల్టి టాపిక్ ఉమెన్ సేఫ్టీ. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ విత్ అవర్ ఫస్ట్. విష్ణు, వీడియోలు చూడకుండా పని చేయి. మర్డర్స్ ప్రివెంట్ చేసే వింకి హెడ్వి 6 months లీవా? వేరే చాయిస్ ఉంటే అడిగేవాడిని కాదు సార్. ఏంటి సడన్గా? కొంచెం పర్సనల్ రీజన్ సార్. బాగా ఆలోచించావా? ఎనీ టైమ్ అవైలబిలిటీ ఆన్ ఫోన్ అని మెన్షన్ చేసావు కాబట్టి ఐమ్ గ్రాంటింగ్ యూ. యూ మే గో. థ్యాంక్ యూ సార్. సార్ ఐల్ జస్ట్ బి బ్యాక్. సారీ.
ఏంటండి వెళ్ళిపోయిందా? వచ్చేస్తుందిలే. Hey Siri. Hey Siri. क्या हो गया? కార్ బ్రేక్ డౌన్ అయింది సార్. ఎక్కడ ఉంటావు? రావిర్యాల గేటెడ్ కమ్యూనిటీలో. రా దింపేస్తా. వద్దు, పోలీస్ జీప్ అయితే వద్దు సార్. ఎవరికైనా ఫోన్ చేసుకున్నావా? ఫోన్ ఇంట్లో మర్చిపోయాను, అందుకే రిటర్న్ ఇంటికి వెళ్తుంటే కార్ ఆగిపోయింది. నంబర్ చెప్పు. డాడీ, ఎవరో పోలీస్ డాడీ. కారు ఓఆర్ఆర్ మీద ఆగిపోయింది, ఫోన్ ఇంట్లో మర్చిపోయాను, కొంచెం వస్తావా పికప్ చేసుకుంది. కానీ రావిర్యాల టోల్కి పెద్దకొల్కొండ టోల్కి మధ్యలో ఉన్నా, ఇటువైపు రిటర్న్ ఇంటికి వచ్చే సైడ్. పోతా మరి నేను మేనేజ్ చేసుకుంటావు? షూర్ సార్, థ్యాంక్ యూ. సరే. ఏం చేసా? ఏదో చిన్న పెట్టి కేసులే. ఓకే. సిఐ గారు అడిగిన ఫైల్ ఏంటి, నువ్వు తెచ్చిన ఫైల్ ఏంటి? నేను వెళ్తా. నరసింహ సార్, దిమాగ్ లేదా నీకు? ఏ ఫైల్ ఇచ్చినావు చూడు. సారీ సార్. సరిగ్గా ఇచ్చినావు ఈసారి? సార్.
ఇందాక మా అమ్మాయి ఇక్కడి నుంచి ఫోన్ చేసింది సార్. నా ఫోన్ నుంచి చేసింది. ఏమైంది? అవునా? ఎక్కడ సార్ మా అమ్మాయి? ఇందాక నేను అటువైపు నుంచి వెళ్తున్నప్పుడు బ్లూ కార్లో తొంగి మాట్లాడడం చూసిన. మీ కారు అనుకున్నా. కాదా? లేదు సార్. లక్ష్మి, ప్రీతి ఏమైనా ఇంటికి వచ్చిందా? ఏం లేదు, చిన్న కన్ఫ్యూజను. నేను వస్తానులే పెట్టే. సార్, ప్రీతి ఇంటికి రాలేదండి సార్. సార్ నువ్వు ఇంటికి పో. ఈవినింగ్ కల్లా వచ్చేస్తుందేమో. దోస్తులతో వెళ్ళి ఉంటుంది. ఈవినింగ్ కల్లా రాకపోతే నాకు కాల్ చేయి. లేకపోతే ఇక్కడ పక్కనే పెద్ద గోల్కొండ పోలీస్ స్టేషన్, ఎస్ఐ ఇబ్రాహిం అని అడుగు. సరే సార్. సార్, నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు. నాకెందుకు కాల్ చేయలేదు మరి? చెప్తే అర్థం కదా నీకు? నిన్ననే సీరియస్గా తీసుకుని ఉంటే నా కూతురుతో చివరిగా మాట్లాడింది నువ్వే. అసలు ఎందుకు తన రోడ్డు మధ్యలో వదిలేసి వచ్చావు? కొంచెం తగ్గు, ఓకేనా? నీ కూతురుని ఇంటి దగ్గర వదులుతా జీప్ ఎక్కమన్నా. పోలీస్ జీప్ ఎక్కను సార్ నీకు ఫోన్ చేసింది. ఇక్కడ వచ్చి నామ ధరుస్తావేంటి? అయినా నీ కూతురు పర్సనల్ సెక్యూరిటీ గార్డా ఏంటి? నేను అదిగో కానిస్టేబుల్ వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ రాయించి వెతుకుతాం. ఇక్కడ వచ్చి ఆవాజ్ పెంచితే వణికిపోవడానికి నీ పని మనిషినేం కాదు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏ నరసింహ, చూడరా, కార్ ఆడనే ఉందా? నైట్ తెచ్చేసుకున్నారా? రాత్రంతా అమ్మాయి గురించి వెతుకుతూనే ఉన్నాం. కార్ దగ్గరికి వెళ్ళలేదండి. నీ పేరేంది? వాసవి సార్. వాసవి, ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఎలా క్యాప్చర్ చేస్తారు మీరు? 2 కెమెరాస్ ఉంటాయి సార్. ఒకటి రోడ్ వైపు, ఒకటి టోల్ వైపు. నాకు నిన్న సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఓకే సార్. 2 కెమెరాస్వి కావాలి. ఓకే సార్. నిన్న ఈవినింగ్ 6 o'clock కల్లా బ్లూ కార్లో ఒక 20 ఏళ్ళ అమ్మాయిని ఎవరన్నా డ్రాప్ చేయడం చూసావా? లేదు సార్. సార్, మీరు చెప్పిన టైం మధ్యలో బ్లూ కలర్ కార్ ఏది ఎగ్జిట్ అవ్వలేదు సార్. రోడ్ వైపు ఫేస్ చేసిన కెమెరాలో లేదు సార్. ఏదో తేడా కొడుతుంది నరసింహ. అంటే నేను ఆ బ్లూ కలర్ కార్లో అమ్మాయి తొంగి మాట్లాడడం చూసా. ఎగ్జిట్ అవ్వకుండా రోడ్లో కంటిన్యూ అవ్వకుండా కార్ ఎక్కడికి పోయినట్టు. నువ్వు పని చేయి సార్. పెద్ద గోల్కొండ ముందున్న 4 టోల్ ఎంట్రన్సెస్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ పట్టరా. బ్లూ కార్ ఎక్కడైనా ఎంటర్ అయిందా చూద్దాం. ఓకే సార్. సార్, నిన్న వాళ్ళతో ఏదో వాగేవంట. అది కాదు సార్, నేను తప్పు చేసి రుబాబ్ చేస్తావరా? నేనేం చేశాను సార్? ఇంకొక మాట మాట్లాడకు. అయినా పని చేయడానికి నీకు బతుకమారా? నీ గన్నెక్కడా? డెస్క్లో గన్ తీసుకో సార్. నేను సస్పెండ్ చేస్తున్నాను. లాస్ట్గా అమ్మాయితో మాట్లాడింది నువ్వేంటగా? ఇన్వెస్టిగేషన్కి పిలిస్తే నాటకాలు ఆడుకుంటూ రావాలి. కోఆపరేట్ చేయలేదనుకో ఇమీడియట్గా పాతేస్తాను. గాట్ ఇట్? సార్. ఓయ్, సిటీ వదిలి బయటకు వెళ్ళాలనుకుంటే నరసింహతో చెప్పేసి వెళ్ళు. డోంట్ వరీ మోహన్, మా డిపార్ట్మెంట్లో ఉన్న బెస్ట్ ఆఫీసర్కి కేసు ఇస్తాను. విల్ డెఫినెట్లీ ఫైండ్ ప్రీతి. హలో, నేను షిండేని మాట్లాడుతాను, ఫారెన్సిక్ నుంచి. చెప్పు షిండే. విక్రమ్, నేహా కనిపించట్లేదు. షీఈస్ గాన్ మిస్సింగ్. నేహా 2 days నుంచి తను కనిపించట్లేదు విక్రమ్. నేహా మిస్ అవ్వడమే. సార్, సిట్ విక్రమ్. సార్ ఏమైంది సార్? నేహా మిస్ అవ్వడం ఏంటి సార్? డోంట్ వరీ, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సార్ నాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి సార్. నేహా కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేయండి సార్. ఆ కేసు ఆల్రెడీ ఇంకోళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరు? సార్ నాకు ఈ కేసు ట్రాన్స్ఫర్ చేయండి సార్. అవ్వదు.
ఎందుకో చెప్తా. నీ పార్ట్నర్ రోహిత్తో మాట్లాడాను. నువ్వు వెళ్ళబోయే ముందు నేహాతో ఏదో గొడవ పడటం, ఎప్పుడు లేని 6 months సబాటికల్ తీసుకుని విలేజ్కి వెళ్ళడం, అండ్ అదే టైంలో నేహ మిస్ అవ్వటం. నేను నేహ వాళ్ళ మదర్తో కూడా మాట్లాడాను. ఆవిడ కూడా నీ మీద కన్నేసి ఉంచమన్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు నీ మీద అనుమానంగా ఉంది విక్రమ్. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక అప్పుడు పిలుస్తారా క్వశ్చనింగ్కి. కానీ అప్పటి వరకు నా కేసులో ఇన్వాల్వ్ అయినట్టు తెలిస్తే ఐ స్వేర్. సారీ సార్. సార్ ఫస్ట్ నాకెందుకు కాల్ చేయలేదు సార్? చేస్తే ఈ కేసు నాకు ఎందుకు ఇవ్వలేదని ఫైట్ చేస్తావు. సో నీ గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ కేసు నువ్వు హ్యాండిల్ చేస్తే అది ఇంటెలిజెన్స్తో కాదు ఎమోషన్స్తో డీల్ చేస్తావు. ఇట్ విల్ బి టూ పర్సనల్. సార్ మీకు అర్థం అండ్ కాదు. అభిలాష్ కేమ్ ఫార్వర్డ్ ఈ సస్పెక్టింగ్ యూ. సో నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. నువ్వేదో చేసావని కాదు, ఆబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేట్ చేయడం నా డ్యూటీ. సార్ నా ప్రాబ్లం కూడా అదే సార్. వాడు ఆబ్జెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఆపేసి ఫోకస్ మొత్తం నా మీద పెడతాడు సార్. ఐ నో హిమ్. సిట్ టైట్ విక్రమ్. నేను అభిలాష్ ఈ కేసు హ్యాండిల్ చేస్తాం. నాట్ హ్యాపెనింగ్ సార్. సార్ నేనైతే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాను సార్. మీకు నచ్చినా నచ్చకపోయినా. హలో రోహిత్, ఎక్కడున్నావు? ఏం జరుగుతుంది రోహిత్? తన ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. తన ఆఫీస్కి కాల్ చేస్తే ఇలా అయిందని షిండే చెప్పారు. ముందు రోజు నైట్గా నాతో క్యాజువల్గా ఫోన్లో మాట్లాడింది. తను లాస్ట్గా మాట్లాడినప్పుడు నువ్వేమైనా సెన్స్ చేసావా? 2 days బ్యాకే నాతో మాట్లాడింది. నథింగ్ సీమ్డ్ అవుట్ ఆఫ్ ప్లేస్. బట్ ఈ మధ్యలోనే ఏదో జరిగింది. ఐ కెన్ సెన్స్ ఇట్. నేను నేహా ఇంట్లోకి వెళ్ళాలి రోహిత్. షూరా? అభిలాష్ కనుక నేను ఇక్కడ చూస్తే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుంటాడు నువ్వే చేసావని. వాడికి భయపడి ఇట్స్ నేహా రోహిత్. నీకేమైనా ఫోన్ వచ్చిందా? నిన్నే ఫోన్ చేశారు. అభిలాష్ కదా సార్. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? నువ్వు నేహాకి కరెక్ట్ కాదు విక్రమ్. ప్లీజ్ మా అమ్మాయిని వదిలేసే. నేను మాట్లాడతాను అభిలాష్. సార్. రవి ఒకసారి కీస్ ఇవ్వు. ఇదిగో. అంతా ఓకేనా? ఓకే సార్. ఏదో లూజ్ కాంటాక్ట్లో ఉంది. రోహిత్, ఆ రోజు నైట్ ఏదో జరిగింది రోహిత్. నేహా నార్మల్గానే ఇంటికి వచ్చింది. తన కారు కూడా యూజువల్గానే పార్క్ చేసింది. ఇంట్లో ఎవరు ఫోర్స్ఫుల్గా ఎంటర్ అయినట్టు కూడా సైన్స్ లేవు. కానీ అదే నైట్ మిస్ అయిపోయింది తను. అండ్ ఆల్సో తన ఇంటికి ఎవరు వచ్చున్నారు రోహిత్. లివింగ్ రూమ్లో స్ట్రాంగ్ అత్తర్ స్మెల్. లోపలికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్స్ కానిస్టేబుల్స్లో కూడా ఎవరిదైనా అయ్యి ఉండొచ్చు కదా. సరే నువ్వు ఒక పని చేయి. టెలికామ్ డిపార్ట్మెంట్ వెళ్ళి నేహా కాల్ లిస్ట్ మొత్తం తీసుకొని రా. విక్రమ్, నేహాస్ మదర్. డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు. డోంట్ వరీ. ఓకే ఆంటీ 1 second. నేనంటే ఇష్టం లేదని తెలుసు. బట్ ట్రస్ట్ మీ, వేరెవర్ నేహా ఇస్ ఐల్ ఫైండ్ హర్.
విక్రమ్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. రండి, కమిన్. చెప్పు విక్రమ్. ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఏంటి? సిన్స్ ద లాస్ట్ 3 months నేహా హ్యాండిల్ చేస్తున్న అన్ని కేసు డీటెయిల్స్ నాకు కావాలి. ఇవే నేహా డీల్ చేసిన ఫైల్స్ బయటకు వెళ్ళకూడదు. రోహిత్ కేసు చూడు. వాట్ ఇస్ ఇట్? ప్రీతి అండ్ 2 months బ్యాక్ తప్పిపోయిన ఒక 18 years అమ్మాయి నేహానే ఈ కేసు హ్యాండిల్ చేసింది. ఇంటి నుండి బయలుదేరి వితౌట్ ఎనీ ట్రేస్ తప్పిపోయింది ఓఆర్ఆర్ మీద. డిసపియరెన్సెస్ చాలా సిమిలర్గా ఉన్నాయి. తప్పిపోయిన తీరు, జెండర్, అది కూడా సేమ్ సిటీలో. టూ మచ్ ఆఫ్ కో ఇన్సిడెన్స్. నువ్వు ఒకసారి ఈ కేసు ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కనుక్కో. మీ డిపార్ట్మెంట్లోనే శ్రీనివాస్ హ్యాండిల్ చేస్తున్నాడు. ఆయన ఎందుకు? శ్రీనివాస్, నువ్వు లాస్ట్ టైం నేహాతో ఎప్పుడు మాట్లాడావు? 3 days ముందు కాల్ చేసింది. ఏం మాట్లాడావు? ప్రీతి అని ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు హ్యాండిల్ చేస్తాం విక్రమ్. దాంట్లో ఒక పాసిబుల్ బ్రేక్ త్రూ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి చెప్తానని చెప్పింది. కన్ఫర్మ్ చేసుకుని కాల్ చేస్తానని చెప్పే లోపు ఎదుగో తనే మిస్సింగ్ అని తెలిసింది. నీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నీకు ప్రీతి క్రైమ్ సీన్లో ఏమన్నా క్లూ కానీ ఎవిడెన్స్ లాంటిది ఏమన్నా దొరికిందా? యా, 1 second. కార్లో ఐ ఫౌండ్ దిస్ లిటిల్ పీస్ ఆఫ్ కాటన్. అండ్ రోడ్డు మీద కార్ పక్కన ఒక చిన్న నీడిల్ కూడా దొరికింది. అది ఫారెన్సిక్స్కి పంపించాను. ఆ నీడిల్ మీద మాత్రం ప్రీతి బ్లడ్ కానీ డిఎన్ఏ కానీ ఏమీ లేదు. Maybe that was not related to this case at all, and the crime scene was literally sterile. That's all the evidence I సార్ నాకు ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసు అసైన్ చేయండి సార్. బై ఎందుకన్నా తర్వాత చెప్తాను సార్. ఐ నీడ్ ఇట్. తను నా ఫ్యామిలీ ఫ్రెండే. ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేస్తానంటే నాకంటే హ్యాపీ ఇంకెవరు ఉండరు. బట్ ఈ కేసు ఆల్రెడీ శ్రీనివాస్కి ఇచ్చేసానే. శ్రీనివాస్తో నేను మాట్లాడుకుంటాను సార్. ముందా పంజయ్ విక్రమ్, విశ్వ గారి పర్సనల్ ఇంట్రెస్ట్ అంట. రోజు అప్డేట్స్ సాగుతున్నారు. తనకు అభ్యంతరం లేకపోతే ఐ డోంట్ మైండ్. థ్యాంక్ యూ సార్. వై ద సడన్ ఇంట్రెస్ట్? ఎందుకన్నా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఐ నీడ్ ఇట్. ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ మై హంచ్. విక్రమ్ సార్, ప్రెస్ ఇన్వాల్వ్ అయింది. హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. షూర్ సార్. ట్రస్ట్ మీ రోహిత్, మై సెన్సెస్ డోంట్ చీట్ మీ. ఖచ్చితంగా ప్రీతిని కిడ్నాప్ చేసినోడే ఆ రోజు నేహా మిస్ అయిన రోజు కూడా తను ఇంటికి వచ్చున్నాడు. హూ ద దిస్ మ్యాన్? ఓకే, ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ప్రీతి కేస్ ఫైల్స్, ఓఆర్ఆర్ ఎంట్రీ, ఎగ్జిట్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ అలాగే ఫోరెన్సిక్స్కి పంపిన కేసు మెటీరియల్ మొత్తం నా టేబుల్కి రావాలి. స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ అలాగే షిండేకి కాల్ చేసి నేహా ఏమైనా ప్రీతి కేసు గురించి మాట్లాడిందా లేదా కూడా కనుక్కో. అండ్ ఆల్సో రోహిత్, వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి కోర్ట్ పర్మిషన్ తీసుకున్నారా లేదా కూడా కనుక్కో. బియాన్ ఇట్ మ్యాన్. నాకు నేహా అండ్ విక్రమ్ కాల్ అండ్ మెసేజ్ డీటెయిల్స్ కావాలి. లాస్ట్గా వాడతాను ఎప్పుడు కలిసి. నేను రేపు వచ్చి కలుస్తా విక్రమ్. నథింగ్, ఒక ఇంపార్టెంట్ కేసు అనలైజ్ చేసి కరెక్ట్ టైంకి మెడికేషన్ తీసుకుంటున్నాను. వాడి ప్రతి మూమెంట్ ట్రాక్ చేయండి. ఐ గెట్ హిమ్. कृष्णा कार लो बैठे. అలాగే సార్. भाई साहब, थोड़ा इब्राहिम से पर्सनली बात करना है. एक मिनट, అసలు ఎవరు మీరు? సార్ పేరు విక్రమ్. ప్రీతి కేసు హ్యాండిల్ చేస్తున్నారు. సార్ కూర్చో. ఖుదాఫిజ్. ఫిర్ మిలేంగే. ఇబ్రాహిం నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీ ఇంటికి తీసుకెళ్ళాను. రండి సార్, వెళ్దాం. చాయ్ ఫినిష్ చేయముందు. సార్, మెకానిక్ షాప్ దగ్గర నా స్కూటర్ రిపేర్కి ఇచ్చాను. ఒక్క నిమిషం ఆపితే తీసేసుకుంటాను సార్, ప్లీజ్. రోహిత్, ఏ ఫహద్, ఓకే తీసుకెళ్ళినా. రోహిత్ వాడుతురా. చలో. సో ఇబ్రాహిం, ఫస్ట్లీ నేను నిన్న ఈ కేసులో అనుమానించట్లేదు. ఈ విషయంలో నన్ను నమ్మొచ్చు సార్. అండ్ సెకండ్లీ నాకు ఈ కేసు చాలా ఇంపార్టెంట్. ఇన్ కేసు నువ్వు ఏదైనా డీటెయిల్ మర్చిపోయి ఉంటే బాగా గుర్తెచ్చుకొని చెప్పు. లేదు సార్, ఇదే జరిగింది. ఒకసారి ఇల్లు చూడొచ్చా సార్?
ఇబ్రాహిం నేను ఎప్పుడు మళ్ళీ ఇబ్బంది పెట్టాను కానీ ఏదైనా అవసరం ఉంటే మాత్రం మళ్ళీ హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సరే చలో. రోహిత్ ఒకసారి జీపాపు. ఏమన్నా స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేసావా? లేదంతా బాగానే ఉంది కానీ వాడు చూసిన బ్లూ కార్ వాడు తప్ప ఎవరు చూడలేదు. అండ్ శ్రీనివాస్ గారి ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఓఆర్ఆర్ నుండి వెళ్ళిన వెహికల్ ఓనర్స్ కానీ టోల్ బూత్ ఆపరేటర్స్ అండ్ వండర్ల దగ్గర ఉన్న జనాలు సీసీటీవీ ఫుటేజ్ ఎవరో ఆ కార్ చూడలేదు. అండ్ కృష్ణ సార్ వాడి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, జాగ్రత్త కలెక్ట్ చేసుకో. ఓకే సార్. అండ్ వాడు పడేసిన సిగరెట్ బట్ తీసుకుని రా, డిఎన్ఏ కలెక్ట్ చేసుకోవచ్చు. సో అజయ్, ఎప్పటి నుంచి తెలుసు నీకు ప్రీతి? ప్రీతి నేను చాలా మంచి ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ నుంచి. ఇక్కడ నా ల్యాబ్ పార్ట్నర్ కూడా. లాస్ట్ ఎప్పుడు చూసావు తను? తను మిస్ అవటానికి 1 నైట్ ముందు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడే ఒక పబ్లో హ్యాంగ్ అవుట్ చేస్తుండే సార్. సార్ నేను ప్రీతి బెస్ట్ ఫ్రెండ్ సార్, నా పేరు సంధ్య. లాస్ట్గా ప్రీతిని ఎప్పుడు కలిసారు మీరు? ఇన్సిడెంట్ రోజు ముందు నేను అజయ్ ఇంకా ప్రీతి పబ్కి వెళ్ళాం సార్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫోన్లో మాట్లాడింది. ఇన్సిడెంట్ జరిగిన రోజు మీరు తనతో మాట్లాడారా? అవును సార్. ఏం మాట్లాడారు? తను ఇంకా నిద్ర లేవలేదు, కొంచెం మత్తులో మాట్లాడింది. డస్ షీ డ్రింక్? నో సార్. తను మిస్ అయిన రోజు నువ్వు ఎక్కడున్నావు? నేను మా మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళాను సార్, ఆరుట్లా అని 40 కిలోమీటర్స్ బిఎన్ రెడ్డి నుంచి. అండ్ అజయ్ అండ్ ప్రీతి వాట్స్ విత్ దమ్? జస్ట్ ఫ్రెండ్స్ అంతే. నువ్వు కార్ వాడతావా బైక్ వాడతావా? బైక్ సార్. మీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ బ్లూ కలర్ సెడాన్ కార్ ఉండడం చూసావా ఎప్పుడన్నా? నో సార్, నాకు గుర్తుండైతే ఎవరికి లేదు. ఎనీబడీ హూ వుడ్ వాంట్ టు హర్ట్ ప్రీతి? స్టూడెంట్స్లో అయితే అందరితో ఫ్రెండ్లీ రిలేషన్సే ఉన్నాయి. బట్ వాట్? చాలా రోజుల నుంచి చంద్రమౌళి సార్కి తనకి మధ్య ఏవో ఇష్యూస్ అవుతున్నాయి సార్. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వేసుకునే బట్టలు చూసారా మీరు? ఆ జీన్స్ స్కర్ట్స్ వేసుకుని అబ్బాయిలతో తిరుగుతారు. అది అజయ్ గడితో. వాడు మందు తాగుతాడు, గంజాయి కూడా కొడతాడు. ఇవన్నీ నేను చూశాను సార్. సరే, దీనివల్ల ప్రీతితో ఏంటి సార్ మీకు ప్రాబ్లం? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. సరే, మీరు లాస్ట్ టైం ప్రీతిని ఎప్పుడు కలిసారు? గుర్తులేదు. మీరు కాలేజ్కి ఎలా వస్తారు? ఎందుకు? ఆన్సర్. బైక్ మీద. మీకు కార్ ఉందా? ఎందుకు? సరిగ్గా రాయరా. చెప్పండి సార్ మీరు. నాకు కార్ డ్రైవింగ్ రాదు. కృష్ణ విల్ కలెక్ట్ యువర్ శాంపిల్స్. శాంపిల్స్ ఏంటి? ఎందుకు ఇవ్వాలి నేను? డిఎన్ఏ కోసమా? కోర్టు ఆర్డర్స్ ఉన్నాయా మీ దగ్గర? పర్మిషన్స్ అవన్నీ పక్కన పెడితే మీకు శాంపిల్స్ ఇవ్వకపోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ ఏముంటుందండి? యాజ్ ఎ సిటిజన్ నా రైట్స్ ఏమిటో నాకు తెలుసు. పర్మిషన్స్ తీసుకురండి. సార్ మీ ఏజ్ ఎంత? 59. మ్యాక్సిమం ఒక 10 years బతుకుతారా మీరు? మీరే కాపాడాలి మన కల్చర్ని, సమాజాన్ని. బాగా కాపాడండి. వాట్ డూ యూ థింక్ రోహిత్? ఇబ్రాహిం ఆబ్వియస్లీ. అజయ్ అండ్ చంద్రమౌళిని అవాయిడ్ చేయి. అదేంటి శాంపిల్స్ ఇవ్వడానికి కూడా రెసిస్ట్ చేస్తున్నాడు? అండ్ మోటివ్ కూడా ఉంది కదా. ఈజ్ జస్ట్ పెయిన్ ఇండియన్. వాడు మన దేశ సంస్కృతిని కాపాడడానికి పుట్టిన వీరుడు. అయినా సిటీలో చాలామంది తిరుగుతున్నారు వాళ్ళగా. సంధ్యాన్ని వాచ్ లిస్ట్లో పెట్టు. జనరల్గా గర్ల్స్ ఆఫ్ దట్ ఏజ్ ఫోర్త్ కమింగ్గా వచ్చి హెల్ప్ చేయరు. ముందు రోజు వీళ్ళు పబ్కి కూడా వెళ్ళారు. ఆ పబ్లో ఏం జరిగిందో తెలియాలి. ఎవరికని చెప్పి అజయ్ అండ్ సంధ్యాన్ని టెయిల్ చేయమని చెప్పు. షిండేని అడిగావా నేహా ప్రీతి కేసు గురించి మనం మాట్లాడిందేమో అని? ఏం లేదంట. ఎందుకురా అభిలాష్? వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం మ్యాన్? ప్రీతి కేసు మీద సడన్గా నీకే ఇంట్రెస్ట్ ఏంటి? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. త్వరలో అన్నీ నీతోనే చెప్పిస్తా కానీ పో. ప్రీతి తప్పిపోయిన ముందు రోజు ఏమేమి జరిగిందో నాకు ఒకసారి ఎగ్జాక్ట్గా చెప్పండి. జనరల్గా మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చింది.
కాసేపు ఇంట్లో స్పెండ్ చేసి తర్వాత రెడీ అయ్యి ఈవినింగ్ ఏదో పార్టీ ఉందని ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళింది. ఎవరితో? నార్మల్గా వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ తోటే. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగింది? కాస్త లేట్గా నిద్ర లేచింది. బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు టీవీ చూసింది. మధ్యాహ్నం సరస్వతి గారు ఆర్ఫనేజ్కి వెళ్ళింది. ఈ ఆర్ఫనేజ్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? ప్రీతి గురించి మాట్లాడాలని ఫోన్ చేశాం కదా. చెప్పండి. ప్రీతి ఎలాంటి అమ్మాయి? ప్రీతి చాలా మంచి అమ్మాయి అండి. ఇలా జరిగి ఉండకూడదు. మోహన్ లక్ష్మితో కూడా నేను మాట్లాడుతూనే ఉన్నా. మీరే ఎలాగైనా ప్రీతిని త్వరగా ఇంటికి తీసుకురావాలి. తను ఒక ఆర్ఫనైజ్ మెయింటైన్ చేస్తుంది. తన మమ్మీ డాడీ చనిపోయినప్పటి నుంచి. వెయిట్, అంటే ప్రీతి పేరెంట్స్ మీరు కదా? లేదు సార్, ప్రీతి బయలాజికల్ పేరెంట్స్ ఎవరికి తెలీదు. మా తమ్ముడు శివ, తన భార్య ప్రియ ప్రీతిని అడాప్ట్ చేసుకుని యూఎస్ తీసుకెళ్ళిపోయారు. అన్ఫార్చునేట్లీ ఒక కార్ క్రాష్లో వాళ్ళిద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి ప్రీతి మాతోనే పెరుగుతుంది. మా తమ్ముడు ప్రీతిని అడాప్ట్ చేసుకున్న ఆర్ఫనైజ్కి ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కోసం డబ్బులు పంపేవాడు అవుట్ ఆఫ్ గుడ్ విల్. తను చనిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం. ప్రీతి కొన్నేళ్లుగా మెయింటైన్ చేస్తుంది. ఎవ్రీ మంత్ మీకు మనీ ఇస్తుందని విన్నాము. అవునండి, ఆర్ఫనేజ్ మెయింటెనెన్స్ మాక్సిమం ప్రీతి ఇచ్చిన మనీతోనే జరుగుతుంది. ఆ మనీ ఎలా యూజ్ చేస్తున్నారో ప్రీతికి అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారా? లేదు సార్, ప్రీతికి నేనంటే చాలా నమ్మకం. చిన్నప్పుడు నా దగ్గర పెరిగిన పిల్ల కదా. ప్రీతిని శివప్రియ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నప్పుడు కూడా అన్ని నా చేతుల మీదుగానే జరిగాయి. ఆ పాప ఎందుకు ఏడుస్తుంది చూడండి. ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తున్నారు, అందుకే తను ఏడుస్తుంది. ఏయ్ ఇట్రామా. తర్వాత ఇంటికి వచ్చింది. బెడ్రూమ్లో కాసేపు రిలాక్స్ అయింది. రెడీ అయ్యి ఫ్రెండ్స్ని కలుస్తానని బయటకు వెళ్ళింది. కార్ బ్రేక్ డౌన్ అయింది నాన్న, వచ్చి పికప్ చేసుకొని ఇబ్రహీం ఫోన్ నుంచి ఫోన్ చేసింది. దట్ వాస్ ద లాస్ట్. నైబర్స్తో తన రిలేషన్ ఎలా ఉండేది? షీలా అని పక్కింట్లో ఉంటుంది. తను ప్రీతి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ. నా క్లోజ్ ఫ్రెండ్ సార్. నేను ప్రీతి కలిసి ఒక ఫుడ్ బ్లాగ్ కూడా రన్ చేస్తున్నాం ఆన్లైన్లో. కాలనీలో తన తప్ప నాతో ఇంకెవరు మాట్లాడరు. డివోర్సీ సార్. ఒక స్టిగ్మా ఉంటుంది కదా సొసైటీలో. మీరు లాస్ట్ ఎప్పుడు కలిసారు ప్రీతిని? అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో పార్టీస్కి నన్ను కూడా పిలుస్తూ ఉంటుంది. ఆ ముందు రోజు అనుకుంటాను నాకు కాల్ చేసింది పార్టీకి పిలవడానికి. హెడేక్గా ఉందని ఇంట్లోనే పడుకున్నాను సార్. ప్రీతి మిస్ అయిన రోజు ఎక్కడున్నారు మీరు? నా కూతురు విజిటేషన్ ఉండింది సార్. నా ఎక్స్ హస్బెండ్ తీసుకొచ్చారు సిటీలో కృష్ణకాంత్ పార్క్కి. కెన్ వి కాల్ యువర్ హస్బెండ్ టు రీచెక్? ఎక్స్ హస్బెండ్ సార్. దట్స్ వాట్. కెన్ వి కాల్ హిమ్? యా సార్, బట్ టెన్షన్ పడద్దు, ఇట్స్ కామన్ ప్రాక్టీస్. క్రైమ్ జరిగిన టైంకి మీరు వేరే ప్లేస్లో ఉన్నారని ప్రూఫ్ ఉంటే మా ఇన్వెస్టిగేషన్ మేము కరెక్ట్గా చేసుకోవచ్చు, అంతే. ఓకే సార్. సార్, మీ బ్రదర్ ఇంకా వాళ్ళ వైఫ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారన్నారు కదా? ఎస్. యూఎస్లో ఉన్న వాళ్ళ ప్రాపర్టీస్ అండ్ మనీ ఏమయ్యాయి? ప్రీతికి 18 years వచ్చేదాకా నేనే మెయింటైన్ చేశాను. ఫ్యూ మంత్స్ బ్యాక్ తన పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఓకే. రోహిత్, ప్రీతి పేరెంట్సే కదా, ఆల్రెడీ సస్పెక్ట్ లిస్ట్లో యాడ్ చేశాను. ప్రీతి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలంటే ఇది ఒకటే రూటా? అవును. ఈ టైర్ మీద ఉన్న ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ఒకటి కాదు రోహిత్. ల్యాండ్ ఓనర్స్తో మాట్లాడి ఒకసారి ఇక్కడ వేరే ట్రక్స్ ఏమన్నా వస్తాయేమో కనుక్కో. ఓకే. మామూలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అమ్మాయి ప్రీతి. ఎవరైనా అలాంటి అమ్మాయిని ఎందుకు హర్ట్ చేయాలనుకుంటారు? పర్సనల్ ఈ కేసు స్నేహ కోసమే టేక్ ఓవర్ చేశాను, కానీ నో ఇట్స్ గెట్టింగ్ మోర్ పర్సనల్. ప్రీతి గురించి ఒక్కొక్క విషయం తెలుస్తుంటే ఎమోషనల్గా చాలా టచ్ అవుతున్నాను కేసుకి. ప్రీతిని నేహాని ఎలాగైనా సేఫ్గా తీసుకురావాలి రోహిత్. థ్యాంక్స్ కృష్ణ. సార్, చైన్ ఆఫ్ కస్టడీ రోహిత్ డైరీలో ఉంచు. సరే సార్. సరే విక్రమ్, నేను వెళ్తాను, నా కార్ ఇక్కడే ఉంది. రోహిత్, ఈవినింగ్ మనం బయటికి వెళ్ళాలి. ప్రీతి ఏ పబ్కి వెళ్ళిందో సరిగ్గా కనుక్కో. ఈవినింగ్ మనం అక్కడికి వెళ్తున్నాం. స్వప్నాన్ని తీసుకొని రా, జనాల్లో ఈజీగా కలిసిపోవచ్చు. ఓకే. నిన్ను ఒకటి అడగాలి.
చెప్పు. నాకు ప్రపోజ్ చేసే ముందు నన్ను ముద్దు పెట్టుకున్నట్టు ఎప్పుడైనా ఇమాజిన్ చేసుకున్నావా? నిజం చెప్పు. షట్ అప్ డూడ్. ఏ చెప్పు, నువ్వు చెప్తే నేను కూడా చెప్తా. మూసాపేట్ హిట్ అండ్ రన్ కేసులో డీపిక్స్లేషన్ కోసం వచ్చాను చూడు. ఏ షట్ అప్ ప్లీజ్. అప్పుడే చూసి బాగా అనిపించావు. వన్స్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ హోమ్ ఐ వాజ్ రిమెంబరింగ్ యూ అండ్ నీ డిస్ప్లే పిక్ చూసా. ఫస్ట్ టైం ఐ సా యువర్ లిప్స్ ఐ కుడెంట్ కంట్రోల్. హే నేను సరిగ్గా పరిచయం కూడా లేను కదరా అప్పుడు. అబ్బాయిలు అంతే, ఇఫ్ దే లైక్ సమ్వన్ దే విల్ స్టార్ట్ ఇమాజినింగ్ స్టఫ్. ఛీ. నీది చెప్పు. నేహా డ్రింక్ చేస్తావా? నేను చేయకూడదు. రోహిత్రా క్లబ్ రెగ్యులర్స్, బార్ టెండర్స్, లోపల క్లీనింగ్ స్టాఫ్ వీళ్ళందరినీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఏమైనా లేట్ దొరికితే మాత్రం నాకు టెక్స్ట్ మెసేజ్ చేయి. అండ్ లోపల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి చూసావా? నేను చెక్ చేస్తాను. ప్రీతి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బయటకు వెళ్ళినంత వరకు ఏం జరిగిందో మొత్తం ఫుటేజ్ కలెక్ట్ చేయి. అండ్ కింద పార్కింగ్ అండ్ వాళ్ళ దగ్గర కూడా కెమెరాస్ ఉన్నాయి, ఆ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయి. ఓకే, లెట్స్ గో. రా, నీతో మాట్లాడాలి. ఓకే సార్. సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్, నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడ ఫ్రీ. గంతేనా? వద్దు.
ఎక్కడుంది? ఎక్కడ? సార్ నా పాకెట్లో ఉంది సార్. పాకెట్ లేదు బే. నా చీజ్ పాకెట్ అందులో ఉంది సార్. ఈ అమ్మాయి తెలుసా? తెలీదు సార్. సరిగ్గా చూసి చెప్పు. ఈ అమ్మాయి తెలుసా? క్లబ్కి వస్తుంటుంది సార్ అజయ్ వాళ్ళ గ్రూప్తో, కానీ తనతో నాకు పెద్దగా పరిచయం లేదు సార్. ఓల్డ్ సిటీలో యాక్సిడెంటల్లీ నార్కోటిక్ బస్ట్ అయింది, వచ్చి రికవర్ చేసుకోండి. యాక్సిడెంటల్లీ అయిందని చెప్తున్నా కదా, వద్దంటే చెప్పండి, వదిలేస్తా. డౌన్ డౌన్ వచ్చి రికవర్ చేసుకోండి రోహిత్ దగ్గర. రోహిత్ వాడి సంగతి చూడు. సార్ మీరు ఒక పని చేయండి, మీ ఇంట్లో పూజ ఒకటి జరిపించండి. పూజ ఏంటి సార్? మీ అమ్మాయి సేఫ్గా ఇంటికి తిరిగి రావడానికి పూజ లాంటిది ఒకటి జరిపించండి. ఏంటి సార్ ఇది? అమ్మాయి తప్పోయిందని? సార్ ట్రస్ట్ మీ అమ్మాయి సేఫ్గా ఇంటికి తిరిగి రావాలంటే ఈ పని చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్, ప్రీతి ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయండి. పిలిచిన వాళ్ళందరి పేర్లు మా రోహిత్కి హ్యాండ్ ఓవర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పూజ రేపే జరగాలి, లేట్ అవ్వద్దు. చూసుకో రోహిత్. ఆ పూజ ఏంటి విక్రమ్? రోహిత్ కిడ్నాప్ చేసినోడు కిడ్నాప్ చేసిన అమ్మాయి ఇంట్లో పూజని పిలిస్తే వస్తారంటావా? రాడు. గుడ్, నాకు అదే కావాలి. వీళ్ళ క్లోజ్ సర్కిల్లో ఎవరెవరైతే పూజకు రాలేదో వాళ్ళందరి పేర్లు నాకు కావాలి. మరి పూజకు వస్తే? ఎస్, నాకు అది కూడా కావాలి. కిడ్నాప్ చేసినోడు పూజకు కనుక వస్తే నాకు ఖచ్చితంగా ఏదో క్లూ వదిలేతారు. ఈ కేసెస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కల్పరేట్స్ ఫ్యామిలీ సర్కిల్లోనే ఉంటారు. ఈ పూజ మనకు మంచి ఆపర్చునిటీ. మన సస్పెక్ట్స్ని అబ్జర్వ్ చేయడానికైనా, కొత్త సస్పెక్ట్స్ని మన లిస్ట్లో యాడ్ చేయడానికైనా సరే. సీ యూ టుమారో. రోహిత్, నేను కాల్ సంగతి ఈవినింగ్ అలా వస్తుంది. పబ్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నా, హెడ్ ఆఫీస్ వాళ్ళు చూస్తున్నారు. సరే, నువ్వు వాళ్ళు లిస్ట్ తీసుకొని వచ్చాయి. ఓకే. ఏమైందండి? సార్ ప్లీజ్ రండి సార్. ఏం జరిగింది? సార్ ఒక్కసారి నాతో రండి సార్, ప్లీజ్ ప్లీజ్ రండి. సార్ ఇక్కడ ఈ లెటర్ నేను బయటకు వస్తుంటే ఎవరు ఎవరు పెట్టారు సార్. వీటిని రాసింది డెడ్ బాడీ ఈజ్ ఇన్ ఫ్రంట్ అని. డెడ్ బాడీయా? ఎవరు డెడ్ బాడీ అండి?
తిన్నావా? ఓయ్ ఓయ్ హీరో, బ్రేక్ఫాస్ట్ చేయాలా? సుష్మి ఆమ్లెట్ తింటావా? మార్నింగ్ వాళ్ళు మళ్ళీ వచ్చారు. పొద్దున నువ్వు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళిద్దరూ అక్కడి నుంచి చూస్తున్నారు. రమేష్, రమేష్. బాబు, మన ఇంట్లోకి ఎవరైనా తొంగి చూడడం చూసావా? లేదు బాబు. నేను వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఏం చూడలేదు బాబు. సుష్మి టాబ్లెట్ వేసుకున్నావా? ఇది టాబ్లెట్స్ వల్ల కాదు విక్రమ్. ఈ టాబ్లెట్ వేసుకున్నాను. ఇది టాబ్లెట్స్ వల్ల కాదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎక్కడికి? ఇప్పుడు కాదు, అర్థం చేసుకో. నాతో స్టేషన్కి రావాలి విక్రమ్. చాలా రోజుల నుంచి దీనికోసమే వెయిట్ చేస్తున్నా. రే యూ మోరా, నువ్వు ఈ కేసుని రాంగ్ డైరెక్షన్లో హ్యాండిల్ చేస్తున్నావురా. నేహా ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. మైండ్ నీకు ఏంట్రా కాలర్ పట్టుకుంటా? సార్ అభిలాష్, విక్రమ్ని క్వశ్చన్ చేసే పద్ధతి ఇది కాదు. అతను ఊరు వదిలి పారిపోతున్నాడా? విక్రమ్ అవుట్. విక్రమ్, రోహిత్ రాజు గెస్ట్ హౌస్ వెనక సర్చ్ పార్టీ లీడ్ చేస్తున్నాడు. వెళ్ళి చూడు. థ్యాంక్ యూ సార్. ఇది కరెక్ట్ కాదు సార్. ఇంకేం చెప్పదు అభిలాష్. నీకు నేహా కేసు ఇచ్చి చాలా పెద్ద పొరపాటు చేశాను. నీకు నేహా కంటే విక్రమ్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. హే విక్రమ్, హౌ ఆర్ యు కోపింగ్ అప్? యా ఫైన్. పిల్స్ వేసుకుంటున్నావా? నో, ఇట్స్ మేకింగ్ మీ నమ్. సార్ ఖచ్చితంగా నేహా తప్పిపోవడానికి విక్రమ్కి ఏదో సంబంధం ఉంది సార్. విక్రమ్ ఇప్పుడు హ్యాండిల్ చేసేది ప్రీతి మిస్సింగ్ కేసు ఒక్కటే కాదు, నేహా కేసు కూడా. నాకు రోహిత్ అంతా బ్రీఫ్ చేశాడు. నువ్వు వెంటనే నేహా కేసు డ్రాప్ చేయి. యూర్ డన్. ఏమైనా దొరికిందా? ఇంకేం దొరకలేదు. కడేవర్ డాగ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. 5 years అయింది రోహిత్ నేను హాస్పిటల్లో ఉండి. వాట్ ద యూ గైస్ డూయింగ్ మ్యాన్? ట్రై చేస్తున్నా విక్రమ్. ట్రై చేస్తున్నావా? ఇక్కడ దొరికే బాడీ ప్రీతితో నేహాతో కూడా తెలియదు రోహిత్. ట్రై చేస్తే సరిపోదు, వెళ్ళి ప్రెషర్ పెట్టు. నేను ఫోరెన్సిక్స్ వెళ్తున్నాను, ఇది ఫినిష్ చేసుకొని వచ్చేసి. ఓకే. అండ్ ఆల్సో రోహిత్, మన సస్పెక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ షూస్, కార్ టైర్స్, బైక్ టైర్స్లో ఉన్న మడ్ శాంపిల్స్ తీసుకొని ఈ మడ్ శాంపిల్స్తో కంపేర్ చేయించు. మ్యాచ్ అయితే నాకు చెప్పు. అండ్ అలాగే వాళ్ళ ఫోన్లో లైవ్ ట్రాకింగ్ ఉంటే ఇక్కడికి వచ్చారేమో చెక్ చేసి నాకు చెప్పు. ఓకే. విక్రమ్, అనిరుద్ధ్ అని హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్. అనిరుద్ధ్, టెల్ మీ వన్ థింగ్. ఈ నోట్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ అండ్ నా సస్పెక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ హ్యాండ్ రైటింగ్ నువ్వు కంపేర్ చేసి నా సస్పెక్ట్స్ ఎవరైనా ఇది రాసారేమో చెప్పగలవా? ఎవరు రాశారో కానీ ఇంటెన్షనల్గా చిన్న చిన్న స్ట్రోక్స్ రాశారు సార్ ఈ నోట్ని. ఇది న్యాచురల్ హ్యాండ్ రైటింగ్ కాదు. చాలా పెక్యులర్ నోట్ విక్రమ్. నోట్ మీద ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? రిపోర్ట్స్ అని నీకు ఈమెయిల్ చేశాను. షీలావి, ప్రీతి ఫాదర్వి ప్రింట్స్ ఉన్నాయి. వాళ్ళు నోట్ హ్యాండిల్ చేశారు కదా, అలాగే నీ ప్రింట్స్ కూడా డిటెక్ట్ అయ్యాయి. గ్లౌస్ వేసుకోలేదు కదా. అన్నోన్ ప్రింట్స్ ఎక్కడ డిటెక్ట్ అవ్వలేదు. ఎవరు చేశారు కానీ చాలా నీట్గా చేశారు. నేహా కాల్ లిస్ట్. ఓఆర్ఆర్ నుండి వెళ్ళిన వేరే కార్స్ నుండి ఏమైనా ఇన్ఫర్మేషన్? ఆల్రెడీ అదే టైంకి పాస్ అయిన ఐ థింక్ ఒక 50 డ్రైవర్స్తో మాట్లాడాను. కొంతమంది మినీ కూపర్ ఆగంటం చూశారు కానీ బ్లూ కలర్ కార్ గురించి ఎవరు చెప్పలేదు విక్రమ్. ప్రీతి ఇంటి దగ్గర టైర్ మార్క్స్? నేను ల్యాండ్ ఓనర్స్తో మాట్లాడాను. ఆ ల్యాండ్లో ఉన్న బ్రిక్స్ని వాటర్ చేయడానికి వాటర్ ట్యాంకర్స్ వస్తాయంట. వాటి టైర్ మార్క్స్ అవి. నథింగ్ లుక్ సస్పిషియస్ ఇక్కడ కూడా. షీలా, మీకు ఆ నోట్ ఎగ్జాక్ట్గా ఎలా దొరికిందో చెప్పండి. నేను ప్రీతి వాళ్ళ ఇంటికి పూజకని వస్తుంటే మెయిన్ డోర్ దగ్గరే ఆ నోట్ కనబడింది సార్. ఫస్ట్లో అదేదో మార్కెటింగ్కి సంబంధించింది, సేల్స్ వాళ్ళు పెట్టారనుకున్నాను. కానీ ఆ నోట్ చాలా వైట్గా క్లియర్గా ఉండేసరికి ఏంటో చూద్దామని చేతిలోకి తీసుకున్నాను సార్. చదివిన వెంటనే చాలా భయం వేసింది సార్. వెంటనే ఈ విషయాన్ని ప్రీతి వాళ్ళ ఫాదర్ మోహన్ గారికి చెప్దామని పరిగెట్టుకుంటూ వచ్చాను సార్. ఈ పెయింటింగ్ మీరే వేస్తారా షీలా? అవును సార్. ఇట్స్ గుడ్. నేను ఒక పిక్చర్ తీసుకోవచ్చా? షూర్. ఈ స్కెచ్లో ఉన్న స్ట్రోక్స్ అండ్ ఆ నోట్లో ఉన్న స్ట్రోక్స్ కంపేర్ చేసి రెండు ఒకరే చేశారేమో చెప్పగలవా? చేయొచ్చు, బట్ వాట్?
సార్ ఒరిజినల్ పెయింటింగ్ ఉంటే ఖచ్చితంగా చెప్పు. ఒరిజినల్ పెయింటింగ్ నేను తీసుకురాలేను అన్రు. దీంతో ఏం చేయగలవో చెప్పు. షూర్ సార్. ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ కాంక్రీట్గా చెప్పలేను అని. మ్యాచ్ అవ్వకపోతే కాంక్రీటే చెప్పగలుగుతా, కానీ మ్యాచ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రమే చెప్పగలుగుతా. దాన్ని అట్లీస్ట్ మనం షీలాన్ రూల్ అవుట్ చేయొచ్చు. సార్ పాజిటివ్. ఈ నోట్ షీలానే రాసుండొచ్చు సార్. ఇది మీరు నాకు ఫస్ట్ ఇచ్చిన నోట్ అండ్ ఇది మీరు షీలా ఇంట్లో తీసిన పెయింటింగ్ ఫోటో. ఈ రెండు శాంపుల్స్ మధ్యలో డిఫరెన్సెస్ చాలా తక్కువ సార్. ఇండివిజువల్ స్ట్రోక్ లెంగ్త్ అండ్ వాటి మధ్యలో ఉన్న గ్యాప్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. టూ మచ్ సిమిలారిటీ. సో ఇట్ ఈస్ షీలా దెన్. అలానే 100% చెప్పలేం విక్రమ్, బట్ దెర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్. షీలా ఇంటికి సర్చ్ వారెంట్ అప్లై చేయనా? తనే అయ్యి అంటే ఖచ్చితంగా మనకి ఏదో క్లూ దొరకచ్చు. సార్ మా ఇల్లు ఎందుకు వెతుకుతున్నారు సార్? ప్రీతి మీ ఇంట్లో చాలా టైం స్పెండ్ చేసేది కదా, క్లూస్ కానీ ఎవిడెన్స్ కానీ మనం దొరుకుద్దేమో అని. మా ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుంది. నథింగ్ టు వరీ. విక్రమ్, షీలా మీరు ఒకసారి మా బ్రాంచ్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగేది ఉంది. అండ్ ఒకసారి మీ కార్ కీస్ తీసుకురండి. ఓకే సార్. టైం మీతో రోహిత్ కోఆర్డినేట్ చేస్తాడు. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చేయండి. ఓకే సార్. ఈ కార్ ఎవరిది? నాదే సార్. మొన్న వచ్చినప్పుడు లేదు? సర్వీసింగ్కి ఇచ్చాను. రోహిత్ కవర్ తీయించు. ఈ కార్ కీస్ తీసుకురండి. ఓకే సార్. ప్రాక్టీస్ నోట్స్. అరెస్ట్. సార్ ఏం జరిగిందో నేను చెప్తాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. నేను చెప్తాను సార్ ఏం జరిగిందో. సార్ ప్లీజ్ సార్. చెప్పు షీలా, ప్రీతి ఇంకా నేహాని ఏం చేసావు? ఈ నేహ ఎవరు సార్? నాకేం తెలియదు సార్. నేను మళ్ళీ అడగను. నువ్వు చంపింది ఎవరిని? ఆ డెడ్ బాడీని ఏం చేసావు? సార్ నాకు చాలా భయం. ఆ నోట్ నేనే రాశాను సార్. కానీ ప్రీతి తప్పిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అండ్ ఈ నేహ ఎవరు సార్? నిజంగా నాకు తెలియదు సార్. మరి నోట్ ఎందుకు రాసావు? సార్ నేను డివోర్సీ సార్. కాలనీలో ప్రీతి తప్ప ఇంకెవ్వరు నాతో మాట్లాడరు. ప్రీతి మిస్ అయ్యాక చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను సార్. మీరు తన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలిసి ప్రైమ్ క్లో నా ద్వారా మీకు దొరికితే నాకు కాలనీలో అటెన్షన్ వస్తుందని రాశాను సార్. బుల్షిట్. సార్ నిజం. షట్ అప్ షీలా. నువ్వు చెప్పేది ఎంత స్టూపిడ్గా ఉందో తెలుసా? సార్ నేను చెప్పేది నిజం సార్. ప్రీతికి ఏమైందో నేహ ఎవరో అస్సలు తెలియదు సార్. విక్రమ్ సార్ అంత మంచోడు కాదు. ట్రీట్మెంట్ చాలా హార్ష్ ఉంటుంది. ఈ
థర్డ్ డిగ్రీ ఇవన్నీ చాలా పెయిన్ఫుల్ షీలా. ట్రస్ట్ మీ, ఓకే? ఏమైనా ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా. ఆల్ వీ వాంట్ నో ఇస్ వాట్ హ్యాపెండ్ అంతే. సార్ ప్రామిస్గా నాకేం తెలియదు సార్. నేను చెప్తుంది నిజం, నన్ను నమ్మండి సార్. ఏమన్నా చెప్పిందా? లేదు. ఏం చేద్దాం? తను ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది రోహిత్. ఒకవేళ తను చెప్పేది నిజమైతే ప్రీతి ఇంకా నేహ సేఫ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది తను చెప్పేది అబద్ధమా నిజమా అని. నువ్వు పాలిగ్రాఫ్ అరేంజ్ చేయి. తన కన్సెంట్ ఉండాలి విక్రమ్, లేదంటే లీగల్ ఇష్యూస్ అవుతాయి. నేను మ్యానిపులేట్ చేస్తా షీలాని, తను ఒప్పుకుంటుంది పాలిగ్రాఫ్కి. బై ద వే, రాజు గెస్ట్ హౌస్ వెనకాల ఉన్న మడ్ శాంపుల్స్తో మన సస్పెక్ట్స్ అందరి మడ్ శాంపుల్స్ కంపేర్ చేశాము. నో మ్యాచ్. సేమ్ విత్ మ్యాప్స్ డేటా కూడా. షీలా అప్పటికి మన సస్పెక్ట్ లిస్ట్లో లేదు కదా? లేదు. ఎనీవేస్, షీలా షూస్ అండ్ తన 2 కార్స్లో ఉన్న సాయిల్ శాంపుల్స్ తీసుకొని మ్యాచ్ అవుతుందేమో చూడండి. ఫోరెన్సిక్స్ వాళ్ళని పిలిపించి తన కార్ని ట్రేస్ ఎవిడెన్స్ కోసం కోమ్ చేయించు. ప్రీతికి సంబంధించిన ఏ ఒక్క ఎవిడెన్స్ అయినా దొరకొచ్చు మనకి. ఇబ్రాహిం చూసిన బ్లూ కలర్ కార్ ఇదో కాదో కనుక్కో. సరే, కనుక్కుంటా. కన్ఫెస్ చేసిందా? పాలిగ్రాఫ్ అరేంజ్ చేశాను సార్. మరి కన్సెంట్ ఇస్తుంది. ఓకే, గుడ్. కీప్ అప్డేటింగ్ మీ. సార్, ఐ డోంట్ వాంట్ ఎనీ ట్రబుల్. ఎవ్రీథింగ్ విత్ బుక్. ఎస్ సార్. షీలా, ఇది పాలిగ్రాఫ్ అంటే లై డిటెక్టర్. నువ్వు ఈ పని చేయలేదని మేము నమ్మాలంటే నువ్వు ఈ టెస్ట్ చేయించుకోవాలి. డూ ఐ హ్యావ్ యువర్ పర్మిషన్? నువ్వు నో చెప్తే నాకు నీ మీద ఉన్న అనుమానం ఇంకెక్కువ అవుద్ది. ఎలాగో పర్మిషన్ తెచ్చుకొని నేను టెస్ట్ చేస్తా. డూ ఐ హ్యావ్ యువర్ కన్సెంట్? ఎస్ సార్. కన్సెంట్ లెటర్ మీద సైన్ తీసుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ తను నర్వస్గా ఉన్నారు. రిలాక్స్ అవ్వమని కొంచెం అడ్వైస్ చేయండి. షీలా, నువ్వు టెన్షన్ పడితే రిజల్ట్ సరిగ్గా రావు. టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ రిలాక్స్. నేను అడిగిన క్వశ్చన్స్కి నిజం మాత్రమే చెప్పు. ఓకే సార్. నీ పేరు షీలానా? ఎస్ సార్. నీ ఏజ్ 30యా? ఎస్ సార్. విజయ్ నీ ఎక్స్ హస్బెండా? ఎస్ సార్. షీలా, నీకు ప్రీతి తెలుసా? ఎస్ సార్. షీలా, నువ్వు ప్రీతిని కిడ్నాప్ చేసావా? షీలా, ఐఎమ్ ఆస్కింగ్ యూ, నువ్వు ప్రీతిని కిడ్నాప్ చేసావా? ఐఎమ్ ఆస్కింగ్ యూ సంథింగ్. నో సార్. షీలా, నీకు నేహ తెలుసా? నో సార్. షీలా, నేహ ఇంకా బతికే ఉందా? నాకు నేహ ఎవరో తెలియదు సార్. తను అబద్ధం చెప్పట్లేదు సార్. బట్ క్లియర్గా ప్రీతి గురించి నేహ గురించి అడిగినప్పుడు హార్ట్ రేట్ ఫ్లక్చువేట్ అయింది ప్రేమ్. ఇట్స్ నార్మల్ సార్. ఆ 2 క్వశ్చన్స్ తన పాలిగ్రాఫ్ టెస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అన్న విషయం తనకు తెలుసు సార్. ఆన్సర్ ఇచ్చినప్పుడు తన పల్స్ స్టెబిలైజ్ అయింది. సేమ్ విత్ ద జిఎస్ఆర్ అండ్ రెస్పిరేషన్ టూ. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం తను నిజమే చెప్తాను సార్. టు మీ ఇట్ లుక్స్ లైక్ షీ వాస్ ట్రయింగ్ టు చీట్ పాలిగ్రాఫ్. సార్, కొంతమంది కాన్షియస్లీ హార్ట్ బీట్ని, బ్రీతింగ్ రేట్ని కంట్రోల్ చేసి పాలిగ్రాఫ్ని చీట్ చేస్తారు. టు మీ ఇట్ లుక్స్ లైక్ దట్. ప్లస్ నేను ఛాన్స్ తీసుకోలేను. మళ్ళీ రీటెస్ట్ ఉంటే పిలుస్తాను. షూర్ సార్. థ్యాంక్ యూ. రోహిత్, నార్కో కరేంజ్. ఆర్ యూ సీరియస్? యా. పర్మిషన్స్కి చాలా టైం పట్టేస్తుంది విక్రమ్. నీకు తెలుసు కదా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని. జడ్జ్ లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళి ప్రీతి కేసు ఎక్స్ప్లెయిన్ చేసి పర్సనల్ హెల్ప్ అడిగానని చెప్పు. ఓకే. అండ్ ఆల్సో రోహిత్, నైట్ షీలా ఇంటికి వెళ్ళి తన కార్లో ఉన్న సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని రాజు గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సాయిల్తో కంపేర్ చేయించు.
ఈస్ ఫైటింగ్ ఇట్. షీలా ఫైట్ చేయొద్దు షీలా, లెట్ ఇట్. షీలా, షీలా, షీలా వినిపిస్తుందా? చెక్ చేయి. షీలా షీలా, ప్రీతి నువ్వు కిడ్నాప్ చేసావా? మళ్ళీ చెక్ చేయి. షీలా షీలా, ప్రీతిని నువ్వు కిడ్నాప్ చేసావా? ఒకసారి బయట చెక్ చేయి. డోసేజ్ ఎక్కువైనట్టుంది. షీ మే నాట్ రెస్పాండ్. షీలా, షీలా, నేహా, నేహా ఏంటి? విక్రమ్ ఏంటి? నేహా ఏంటి? విక్రమ్ చెప్పు చెప్పు చెప్పు. నేహా ఏంటి? నేహా ఎక్కడ? సార్ ఏమైంది విక్రమ్ నీకు? దిస్ ఇస్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ రోహిత్. విన్నావా? నేహా గురించి అడగకుండానే మాట్లాడుతుంది అది. ఇది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఉంది దీంట్లో. నిన్న నువ్వు నేహా గురించి స్పెసిఫిక్గా అడిగావు కదా, సబ్ కాన్షియస్గా గుర్తుందేమో తనకి. అయ్యి ఉండొచ్చు కదా అలా కూడా. నెక్స్ట్ టైం నన్ను పిలవద్దు విక్రమ్ నార్కోకి. అరే సబ్జెక్ట్కి ఏమైనా తేడా జరిగితే రిమార్క్ నాకు వస్తుందని తెలియదా నీకు? స్టాప్ ఇట్స్. నార్కో చేసావా? కమ్ టు మై ఆఫీస్. Look, I like your intelligence, but దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. ఇంకోసారి నాకు చెప్పకుండా అలాంటి పనులు చేస్తే ఇమ్మీడియట్గా పాతేస్తాను. Got it? Out. వెళ్ళి నా కొట్టి చెప్పు. ఇబ్రహీం. హలో చెప్పు ఇబ్రహీం. అదే మీరు చెప్పినట్టు ఇక్కడ షీలా బ్లూ కలర్ కార్ చూడడానికి వచ్చాను సార్. కానీ ఆ రోజు నేను ఓఆర్ఆర్ మీద చూసిన బ్లూ కలర్ కార్ ఈ కార్ ఒకటి కాదు సార్. ఫోరెన్సిక్స్ నుండి కాల్ వచ్చింది. ప్రీతికి సంబంధించిన ట్రేస్ ఎవిడెన్స్ ఏది షీలా కార్లో దొరకలేదు. హలో చెప్పండి. వాట్? రాజు గెస్ట్ హౌస్ వెనకాల ఒక కులిపోయిన డెడ్ బాడీ దొరికిందంట విక్రమ్. గుర్తుపట్టలేని స్టేట్లో ఉందంట. ఇప్పుడే ఫోరెన్సిక్స్ వాళ్ళు కాల్ చేశారు. ఇట్స్ ప్రీతి. ఇయర్స్ చిన్న పిల్ల శీల. తన్ని చంపడానికి మనసు ఎలా వచ్చింది నీకు? సార్ నేను చెప్పలేదు సార్. నా మాట నమ్మండి సార్. నిజంగా నాకేం తెలియదు సార్. ఈ బాధ చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ నేహ ఎక్కడుందో చెప్పు. సార్ నాకు నేహ ఎవరో తెలియదు సార్. నిజంగా నాకు నేహ ఎవరో తెలియదు సార్.
కానిస్టేబుల్స్. విక్రమ్, ఫోరెన్సిక్స్ నుంచి నీకు కాల్. హలో చెప్పండి. విక్రమ్, ప్రీతి డెడ్ బాడీ మీద ట్రేస్ ఎవిడెన్స్ కోసం అనలైజ్ చేసాం. తన ఫింగర్ నెయిల్స్ మధ్య డిఎన్ఏ దొరికింది. ఎవరు, షీలాదా? కాదు, అజయ్ది. వాట్? Ajay's DNA is on Preeti. Something is wrong. నువ్వు వెళ్ళి అజయ్ని తీసుకొని రా జల్దీ. ఓకే. నాకు నువ్వు అజయ్ కలిసి ప్రీతిని ఏం చేస్తారో తెలిసిపోయింది. అజయ్ ఏంటి సార్? నేను అజయ్ని చూసి కూడా చాలా రోజులు అవుతుంది సార్. మీరు కావాలని ఏదో ఒకటి చెప్తున్నారు. నాకు నిజంగా ఏం తెలియదు సార్. అజయ్ ఇస్ మిస్సింగ్. వాడి మీద ఒక కన్నేసి ఉంచమన్నా కదా, ఎందుకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నావు? ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు వాడు వెనక. వాడి ఫోన్ కూడా నాట్ రీచబుల్. మెసేజ్ పెట్టా, కాసేపట్లో రిప్లై వస్తుంది. నువ్వు టెన్షన్ పడుకో. యా హలో. చెప్పండి. ప్రీతి పళ్ళ మీద ఇంకో డిఎన్ఏ దొరికింది. ఎవరిది? ప్రీతి వాళ్ళ ఫాదర్ది. అండ్ వన్ మోర్ థింగ్, ప్రీతి తై మీద గ్రే హెయిర్ స్పాట్ చేసాం. డిఎన్ఏ అనలైజ్ చేస్తే ఇట్ మ్యాచెస్ విత్ సరస్వతి. ప్రీతి పళ్ళ మీద మోహన్ డిఎన్ఏ. అండ్ అలాగే బాడీ మీద సరస్వతి గారి హెయిర్ దొరికిందంట. అరే ఇదంతా చూస్తుంటే పాపం అందరు కలిసి తను సిండికేట్ ఫామ్ చేసి మరి చంపేసినట్టున్నారు. పిలిపించు అందరిని పిలిపించు. జనరల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పు. అజయ్ గారు దొరికాడా? ఇంకా మెసేజ్ ఏం రాలేదు మనం. పంపించు, కానిస్టేబుల్స్ని పంపించు. అండ్ వాడు అదేదో ఊరి పేరు చెప్పాడు కదా, అరుట్లా కూడా కానిస్టేబుల్స్ పంపించు. పిలిపించు, జల్దీ పిలిపించండి. మోహన్, లక్ష్మి, సరస్వతి ఆర్ ఇన్ హోల్డింగ్ సెల్స్. రావడానికి ఏమైనా రిసీవ్ చేశారా? లేదు. అజయ్? నా మెసెంజర్ ఇంకా నాట్ రీచబుల్. నాకేదో తేడా కొడుతుంది రోహిత్. అజయ్ ఇస్ ఇన్ వికారాబాద్. నీ మనిషి అక్కడే ఉన్నాడా? అక్కడే ఉన్నాడు. మిస్ అవుతుందని చెప్పు. ఎప్పుడు వచ్చాడు ఇక్కడికి? ఈరోజు మార్నింగ్ బయలుదేరాడు బైక్ వేసుకొని. చాలా కష్టం మీద టైల్ చేశారు రోహిత్. వీడితో లోపల ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కడే వచ్చాడు. మనం హాట్లోకి వెళ్ళాలి రోహిత్. వెనక నుంచి వెళ్ళొచ్చు. వాడు స్మోక్ ఫినిష్ అయ్యే లోపు మన లోపల ఉండాలి. ఏం చేస్తున్నారు ఇక్కడ సార్? అరే నాకు అస్సలు పేషెన్స్ లేదు రాజయ్. ఇద్దరు కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్పండి. సారీ సార్, మీకు అబద్ధం చెప్పా. ప్రీతి నా గర్ల్ ఫ్రెండ్. కొన్ని రోజులుగా ప్రీతి కనిపించపోయేసరికి ఐ జస్ట్ వాంటెడ్ టు. షర్ట్ది సార్? షర్ట్ ఓపెన్ చేయరా. షర్ట్ దేనికి సార్?
అదే సార్ అది చిన్నప్పుడు ఎప్పుడో తగిలింది సార్. రోహిత్ ప్రీతి చనిపోయింది. ప్రీతి పళ్ళ మీద మీ డిఎన్ఏ దొరికింది. ఏం మాట్లాడుతున్నావు? నా కూతుర్ని చంపింది నేనే అంటావా? ఏంటి రోహిత్ ఇది? ఎంత ట్రై చేసినా వీళ్ళందరినీ కలిపి ఒక్క కామన్ మోటివ్ కనిపించట్లేదు. ఎన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసాం, మనకు కావాల్సిన ఒక్క సాలిడ్ బ్రేక్ దొరకట్లేదు ఈ కేసుకి. హలో సార్, ఐమ్ ఐ స్పీకింగ్ టు విక్రమ్? యా, హూస్ దిస్? నా పేరు లత సార్. గో ఆన్. ఓఆర్ఆర్ మీద డ్రైవ్ చేస్తున్నాను సార్. ఫోన్ వచ్చిందని కార్ పక్క కాపాను. సడన్ గా ఒక కార్ వచ్చి నా పక్కనే ఆగింది. విండోస్ రోల్ చేయమని సిగ్నల్ చేశాడు సార్. పేపర్లో చదివాను సార్, ఇదే ఏరియాలో ఒక టీనేజర్ అమ్మాయిని ఇలాగే కిడ్నాప్ చేశారని. భయం వేసి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాను. వెనకాలే ఫాలో అయ్యాడు సార్. నెక్స్ట్ ఎగ్జిట్ లో దిగి పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నేను రావేరియాల ఎగ్జిట్ దగ్గర వండర్లా ముందున్నాను సార్. వండర్లా ముందు నీకు స్టాల్ కనిపిస్తుందా? అక్కడే వెయిట్ చేయి, నేను వస్తున్నా. ఓకే సార్. హలో రోహిత్, కార్ ఏ కలర్? వైట్ కలర్ అంబాసిడర్ సార్. ఎలా ఉన్నాడు చూడడానికి? ఫేర్ గా ఉన్నాడు. హైట్ తెలియలేదు సార్. కార్ లోపల కూర్చుని ఉన్నాడు కదా. బ్లాక్ గ్లాసెస్, బ్లాక్ క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. గ్లాస్ దింపండి మేడం అని అన్నాడు. నేను దింపలేదు సార్. తర్వాత గట్టిగా అరుస్తూ మాట్లాడాడు. కిందకి దిగండి, మీతో మాట్లాడాలి. హీ సెడ్ సంథింగ్ లైక్ దట్. నా వెనకాలే ఫాలో అయ్యాడు. నేను కొంచెం స్పీడ్ చేశాను. తర్వాత 1 మినిట్ తర్వాత చూస్తే వెనక లేడు. మీరు ఒకసారి మా ఆఫీస్కి వచ్చి స్కెచ్ ఆర్టిస్ట్కి డిస్క్రైబ్ చేయగలరా వాడు ఎలా ఉంటాడో? ఓకే సార్. మీ కీస్ ఒకసారి రోహిత్కి ఇచ్చేయండి. రోహిత్ కార్ తీసుకొచ్చాను, నేను లతాని తీసుకుని వెళ్తున్నాను. లతా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ టోల్ బూత్ నుండి కలెక్ట్ చేసుకుని వస్తాను. సరే సార్. ఏయ్, నీ పేరేంటి? యాదగిరి. నాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి. మీరు? పోలీస్ డిపార్ట్మెంట్. అచ్చా సార్, ఎప్పటిది కావాలి సార్? పొద్దున్నది. కేర్ఫుల్ కేస్ స్కెచ్. వెల్కమ్ బ్యాక్. రోహిత్, ఈ ఆర్టిస్ట్ ఓపెన్ 8:30 మార్నింగ్ టైం ఫుటేజ్ ఓపెన్ చేయి. లతా నాకు 9:30 AM కాల్ చేసింది. సో 8:30 AM నుండి ఫుటేజ్ ప్లే చేసి వైట్ కలర్ అంబాసిడర్ ఏదైనా కనిపిస్తే ఆపు. వాడు వెనక నుండి ఫాలో అయ్యాడు కాబట్టి సేమ్ టోల్ ఎగ్జిట్ నుండి అయినా వెళ్ళి ఉండాలి, లేదా కంటిన్యూ అయ్యి ముందుకైనా వెళ్ళిపోయి ఉంటాడు. 2 ఫుటేజెస్లో ఏదో ఒక దాంట్లో దొరుకుతాడు చూడు. లతా, మీరు చూసింది వైట్ అంబాసిడరేనా? ఎస్ సార్, వైట్ అంబాసిడర్. సార్, లేదు సార్, ఆ క్యాప్ సన్ గ్లాసెస్ తప్ప ఏమీ మ్యాచ్ అవ్వడం లేదు.
మీరు ఒక 2 hours ఉండగలరా? నేను ఇంకొక స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపిస్తా. ఇప్పటికే లేట్ అయింది సార్. మా మదర్ ఆల్రెడీ 3 times కాల్ చేశారు. రఘు సార్, మేడం ఇంటి దగ్గర డ్రాప్ చేయి అండ్ వీడికి ఆటో డబ్బులు కూడా ఇవ్వకండి. ఓకే? అలాగే సార్. మీరు మార్నింగ్ వచ్చేయండి. మీరు అటువైపు కూర్చోండి. ఓకే మేడం. సంథింగ్ ఈజ్ రాంగ్ రోహిత్. కార్ ఫాలో అయింది, ఎగ్జిట్ అవ్వక కంటిన్యూ అవ్వక ఎక్కడికి వెళ్ళినట్టు. కీప్ ప్లేయింగ్ ద ఫుటేజ్. పాజ్ కొంచెం రివైండ్ చేయి. పాజ్. ప్లే చేయి. ప్రీతి మిస్ అయిన రోజు ఫుటేజ్ ప్లే చేయి. పాజ్. రిపోర్ట్స్లో ఇబ్రాహిం ప్రీతిని లాస్ట్ ఎప్పుడు చూశాడు? 6 PM. ఈ ట్రక్ చూడు, ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వచ్చింది. అండ్ మార్నింగ్ లత నాకు 9:30 AM కాల్ చేసింది. అండ్ ఈ ట్రక్ కూడా ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వచ్చింది. 2 నెంబర్స్ డిఫరెంట్ ఉన్నాయి కానీ ట్రక్ అండ్ డ్రైవర్ మాత్రం సేమ్ బ్లాక్ క్యాప్ అండ్ గాగుల్స్. ఒకసారి ఆర్టీఏకి ఫోన్ కలుపు. ఆ 2 నెంబర్స్ ఫేక్ అంటే సాయి కిరణ్ కొరియర్స్ కూడా ఫేక్ అయి ఉంటుంది. వీడియో మనకు కావాల్సింది. జూమ్ చేయి. ఫోటో బాగా పిక్సలేట్ అయింది. నువ్వు పని చేయి, షిండే దగ్గరికి వెళ్ళి ఫోటో డీపిక్సలేట్ చేయించు. సేమ్ స్క్రీన్ షాట్ నా ఫోన్కి పంపు. సారీ విక్రమ్, 2 పిక్స్లోని క్యాప్ పెట్టుకుని ఉన్నాడు కదా, అందుకని ఫేస్ అండర్ ఎక్స్పోజ్ ఏరియాలో ఉంది. డీపిక్సలేట్ చేయడం పాసిబుల్ కాదు. ఏంటి స్టక్ అయ్యావా? వీడియో సార్ నాకు కావాల్సింది. చేతిలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నా సార్. వీడిని చూస్తుంటే నేహాన్ని కూడా సేవ్ చేసుకోలేనేమో నన్ను భయం అవుతుంది సార్. ఒకసారి ఇలాంటి ఇన్సిడెంటే నీ లైఫ్లో జరిగినప్పుడు యు లాస్ సమ్మన్ యూ లవ్డ్. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది. ఐ నో యూ కెన్ డూ దిస్ బికాస్ యూ హ్యావ్ దిస్ డ్రైవ్ విచ్ ఐ అడ్మైర్ ద మోస్ట్. గో గెట్ దట్ సన్ ఆఫ్. హలో రోహిత్, నువ్వు వెంటనే పెద్ద గోల్కొండ పోలీస్ స్టేషన్కి రా. కానిస్టేబుల్ సార్, నాకు ఈ ఏరియాలో రికార్డ్స్ ఉన్న ప్రతి క్రిమినల్ ప్రొఫైల్ కావాలి. ఏంటంట? క్రిమినల్స్ లిస్ట్ అడిగారు సార్. మీ సారే ఆ లిస్ట్లో ఉండాల్సినాడు స్వామి. చెప్తే ఎవరో వినట్లా. ఏంటి? I'm going to screw your life, man. Ray, you're done, Vikram. I'm going to report this right now. I'm calling Vishwa, sir. You're done, man. You can't get away with this. I'm going to escalate this. Vishwa, sir, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, ఆఫీస్లో ఉన్నారు. I want to talk to him right now. Let me know. నేను నైట్లోనే ఉంటా. వెంటనే కనుక్కొని చెప్పు. Yeah, it's very important. ఆయన ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. అందుకనే కదా నీకు ఫోన్ చేస్తాను. కరెక్ట్. Go to hell, man. And then a voice message.
పెట్టుకోపే. నేను మీతో మాట్లాడట్లేదు. ఏవో నాకు తెలీదు. ఎక్కడ ఉంటాడో తెలుసా? ఐడియా లేదు. ఇబ్రాహిం ఉన్నాడా? పిలవండి. ఏమైంది? ఆ రోజు నీ స్కూటర్ రిపేర్ చేసిన మెకానిక్ ఎవరో నీకు తెలుసా? ఫహద్ తెలుసా? వాడు ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా? ఊరవతలే ఉంటాడు. ఏమైంది సార్? పదా నువ్వు నాతో. చేంజ్ చేసుకో సార్. సరే వెళ్ళు. వెళ్దాం సార్. పద. సార్ ఆ బల్బ్ ఉంది కదా సార్, ఆ షెడ్లోనే ఉంటాడు వాడు. ఈ బ్లూ కార్ అయినా ఇబ్రాహిం? అవును సార్, ఇదే సార్. कहाँ भाग रहा है तू? नया किधर है?
बोल रहे అమ్మా ఎక్కడ్రా ఎక్కడా నేను చేయలేదు సార్. చేయించారు సాబ్. ఎవరు? నేను తీసుకెళ్తా. ఇక్కడే సాబ్. విక్రమ్ నేను వస్తా. బ్యాకప్ని పిలిపించు. సైరన్స్ ఆఫ్ చేసుకొని రమ్మను. లోపలేమని తేడా అయితే మాత్రం ఈ నా కొడుకుని వేసి విక్రమ్, ఏమైంది నీకు? ఆ దెబ్బలేంటి? రే రోహిత్, వచ్చి కూర్చో. వచ్చి కూర్చోరా. రే రోహిత్, చేసావా? నేహా ఎక్కడ్రా? నీతో చాలాసార్లు. రిలాక్స్, ఇట్స్ ఓకే. రే రోహిత్, ఐ నో ఇట్స్ ఓవర్. నీతో చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నా విక్రమ్, కానీ రోహిత్ వద్దురా.
నేహ ఇక్కడ స్వప్న. ఇదంతా ఫీడ్ చేయడం ఏంటి? ఇదంతా చేసింది రోహిత్ కాదు, నేనే చేశాను. ఇదంతా సరస్వతి గారు రన్ చేసే ఆర్ఫనేజ్లో స్టార్ట్ అయింది. నేను, ప్రీతి, నా చెల్లెలు అలేఖ్య చిన్నప్పుడు అది ఆర్ఫనేజ్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడానికి యుఎస్ నుంచి మోహన్ వాళ్ళ తమ్ముడు శివ, తన వైఫ్ ప్రియా వచ్చారు. ఉన్న వాళ్ళలో మీరు చెప్పిన ఏజ్ గ్రూప్లో మీ సిచ్యువేషన్కి సెట్ అయ్యే అమ్మాయిలు ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పింది గుర్తుంది కదా, మీరు ఎవరినైతే చూస్ చేసుకుంటారో తనని నేను అడుగుతా. తను ఇష్టపడితేనే నేను పంపిస్తా. ఆఫ్ కోర్స్ మ్యామ్, ఈ ముగ్గురు పిల్లల్లో మాకు ఎవరైనా ఓకే. వాళ్ళు వాటేసుకున్నప్పుడు ఎంత బాగుందో నేను చెప్పలేను. నాకు ఆ ప్రేమ కావాలనిపించింది, కానీ నాకంటే ఎక్కువ నా చెల్లి అలేఖ్యకి ఆ ప్రేమ అవసరం. అలేఖ్య అనే పాపకి చిన్న హెల్త్ ఇష్యూ ఉంది హార్ట్లో. ఒక 2-3 ఇయర్స్లో ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందని డాక్టర్లు చెప్పారు. బట్ మీకు ఆ అమ్మాయి వద్దు అనుకుంటే మిగిలిన 2 పిల్లలు ఎవరో ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకోవచ్చు. అయ్యో అలాంటిదేం లేదు మేడం, మాకు ఎవరన్నా ఓకే. అలా అయితే సరే, ఒక పని చేద్దాం. ప్రీతి, చెల్లికి హార్ట్లో ప్రాబ్లం ఉంది కదా, తను వాళ్ళతో వెళ్తే ఎక్కువ రోజులు బ్రతుకుతుంది. సో నీ పేరు వస్తే నీకు వెళ్ళటం ఇష్టం లేదని చెప్తావా? అలాగే అక్క. వస్తున్నా మేడం. కొన్ని మంత్స్కే నా చెల్లెలు తన బర్త్డే రోజు చనిపోయింది. మెల్లగా నా చెల్లి లేదు అన్న నిజాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను. కానీ ఎక్కడో నాకు తెలియకుండానే ప్రీతి మీద ఒక చిన్న కోపం అప్పుడే మొదలైంది నాలో. ఆర్ఫనేజ్ నుంచి బయటికి వచ్చాక నాకు నా రోహిత్ పరిచయం అయ్యాడు. తను నన్ను ఎంత బాగా చూసుకున్నా నా చెల్లిని మాత్రం మర్చిపోలేకపోయా. రోహిత్ ఒకరోజు నన్ను పబ్కి తీసుకెళ్ళాడు. అక్కడ నేను ప్రీతిని చూశాను. చాలా హ్యాపీగా ఫ్రెండ్స్తో డాన్స్ చేస్తూ కనిపించింది. ఎవరు? ప్రీతిని అలా హ్యాపీగా చూసిన తర్వాత నాలో తెలియని బాధ ఏదో మళ్ళీ. ప్రీతి ప్లేస్లో నా చెల్లి కదా ఉండాల్సింది. డిప్రెషన్లోకి వెళ్ళా కొన్ని రోజులు. రోహిత్ నాకు చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు. బట్ ఆ హెల్ప్ని యాక్సెప్ట్ చేసే స్టేట్ ఆఫ్ మైండ్లో నేను లేనప్పుడు మెల్లగా బాధ కోపంగా మారింది. ప్రీతి మీద నాలో ఎక్కడో ఉన్న చిన్న కోపం ఆ రోజు చంపాలన్నంత కోపంగా మారింది. మెకానిక్ ఫహాద్ గురించి తెలుసుకున్నా. వాడికి డబ్బులు ఇచ్చి ప్రీతిని కిడ్నాప్ చేసి నాకు అప్పచెప్పమన్నాను. నేను ఎప్పుడు చూడంత డబ్బులు ఇస్తానన్నా సాబ్.
చెల్లెలి బర్త్డే సారీ సార్. దేనికి విక్రమ్? మీ అమ్మాయిని సేవ్ చేయలేకపోయాను. లేదు విక్రమ్, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఈ పని చేయకపోతే మా అమ్మాయి చనిపోయిందో బతికుందో తెలియక జీవితాంతం బాధపడేవాళ్ళం. మీరు క్లోజర్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ విక్రమ్. It's really nice what you have done. What? Orphanage maintenance ki every month money commitment నువ్వే తీసుకున్నావు అంటగా. I totally love you, Vicky. How are you coping up? Dear Vikram, నువ్వు ఈ కేసు సాల్వ్ చేస్తావని తెలుసు, నా కోసం వస్తావని తెలుసు. నువ్వు అలా వచ్చినప్పుడు నేను గన్తో షూట్ చేస్తా, కానీ ఆ గన్లో బుల్లెట్స్ ఉండవు విక్రమ్. ఓన్లీ యువర్ బుల్లెట్ కెన్ గివ్ మీ అన్ ఆనరబుల్ ఎండింగ్. It was nice knowing you. Your friend forever, Rohit. నేను చాలాసార్లు అడిగాను, బట్ ఎప్పుడూ చెప్పలేదు నువ్వు. ఈ పానిక్ అటాక్స్ ఎందుకు వస్తాయి నీకు? అసలు ఏమైంది నీ పాస్ట్లో? చెప్పు విక్కీ. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడేం చెప్తానే. వెళ్దాం పద.